హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో ఈరోజు వీడియోలో మనము టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఇది ఎస్జిటి అలాగే ఎస్ఏ కండి. మెథడాలజీస్ ఏం చెప్పినా సరే, అలాగే నేను కంటెంట్ ఏం చెప్పినా సరే, గ్రామర్ పార్ట్ ఏం చెప్పినా సరే అందరికీ ఎస్జిటికి ఎస్ఏ వరకు నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకైతే మనకి డిఎస్సి వరకు యూజ్ అవుతుందండి. అలాగే ఎస్ఏ వాళ్ళకి టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అయ్యేలా నేను బేసిక్ వచ్చేసి మనకి 10th to 11th అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అయితే చెప్తాను. సో ఈరోజు వీడియోలో మనము సైన్స్ అండ్ సోషల్ మెథడాలజీ గురించి, స్వభావము పరిధి నిర్వచనాలు ఫస్ట్ చాప్టర్ గురించి, ఒక సైన్స్లో 50 బిట్స్ అలాగే సోషల్లో 50 బిట్స్, టోటల్గా ఒక 100 బిట్స్ కవర్ అయ్యేలా మనమైతే ఈరోజు వీడియోలో చేసుకున్నాము. సో ఆన్సర్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, మేడం గారు ఇంకా మిగతావి చేయండి అని. ఆల్రెడీ నేను చేశానండి ఛానల్లో, అర్థాలు నానార్థాలు ఇలా చాలా వరకు వీడియోస్ చేశాను. సో ఒకసారి మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి, నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు టెట్ అండ్ డిఎస్సి తెలుగు బిట్స్, టెట్ అండ్ డిఎస్సి ఇంగ్లీష్ బిట్స్, టెట్ అండ్ డిఎస్సి మ్యాథ్స్, ఇలా ప్లేలిస్ట్లో అన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీ అందరి కోసం ఉంచాను. ఒకసారి వెళ్ళి వాటిలో చూడండి, మీకు నచ్చిన వీడియోస్ ఉంటే ఒకసారి చూసుకోండి. అండ్ ప్రతి ఒక్కరికి నేను ప్రతిదీ వెతికి షేర్ చేయాలంటే నాకు కొంచెం కష్టం కదా, అంత టైం కూడా ఉండదు. సో ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో క్లాసెస్ చేస్తున్నానండి, సైకాలజీ క్లాసెస్. అలాగే ఇదే విధంగా ప్రతి చాప్టర్కి సంబంధించి సబ్జెక్ట్స్, అలాగే గ్రామర్ పార్ట్, ఇలాగే మెథడాలజీ, ఇవన్నీ కూడా మనకి సైకాలజీ కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి సంబంధించి ఎవ్రీ టాపిక్ వైజ్ బిట్స్ కూడా ఈ విధంగా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో లేట్ చేయకుండా మనము ఫస్ట్ ప్రశ్నని చూసేద్దాము. శాస్త్రీయ పద్ధతిలోని మొదటి సోపానం ఏది? ఫస్ట్ వన్ పరికల్పన రూపొందించుట, సెకండ్ వన్ సమస్యను నిర్వచించుట, థర్డ్ వన్ దత్తాంశాలను సేకరించుట, ఫోర్త్ వన్ సమస్యను గుర్తించుట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. 2 to 3 seconds ఇస్తాను. ఇది మనకి సైన్స్ మెథడాలజీ అండి. ఫస్ట్ 50 బిట్స్ మనం సైన్స్ మెథడాలజీ చూసుకుందాము, తర్వాత 50 బిట్స్ నేను సోషల్ మెథడాలజీ చెప్తాను. అండ్ 6th to 10th క్లాస్ వరకు కూడా అన్ని సైన్స్, ఫిజికల్ సైన్స్, అలాగే సోషల్, ఇవన్నీ కూడా నేను బేసిక్ వచ్చేసి 10th to ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్తాను. ఎవరు ఏం వరీ కావద్దు. సో ఆన్సర్ చేస్తారా మరి? సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శాస్త్రీయ పద్ధతిలోని మొదటి సోపానం సమస్యను గుర్తించటము. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, పరికల్పనలు ప్రతిపాదించడం ఒక సోపానంగా గల పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ప్రకల్పన పద్ధతి, సెకండ్ వన్ అన్వేషణ పద్ధతి, థర్డ్ వన్ చర్చా పద్ధతి, ఫోర్త్ వన్ శాస్త్రీయ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పరికల్పనలు ప్రతిపాదించడం ఒక సోపానంగా గల పద్ధతి శాస్త్రీయ పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, నూతన భావనలు రూపొంది సృజనాత్మకత వెలికి వచ్చి కొత్త విషయాల ఆవిష్కరణకు మార్గం ఏర్పడాలంటే ప్రధానంగా అవసరమైనది ఏది? ఫస్ట్ వన్ నిశితంగా విమర్శించడం, సెకండ్ వన్ నిశితంగా పరిశీలించడం, థర్డ్ వన్ సౌందర్యాన్ని ఆరాధించడం, ఫోర్త్ వన్ నిరంతరం అభినందించడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిశితంగా పరిశీలించడం. నూతన భావనలు రూపొంది సృజనాత్మకత వెలికి వచ్చి కొత్త విషయాల ఆవిష్కరణకు మార్గం ఏర్పడాలంటే ప్రధానంగా అవసరమైంది మనకి నిశితంగా పరిశీలించడం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫోర్త్ క్వశ్చన్, శాస్త్రీయ పద్ధతిలోని దశ కానిది ఏది? ఫస్ట్ వన్ దత్తాంశాలను పరిశీలించి నిరూపించడం, సెకండ్ వన్ దత్తాంశాలను అంగీకరించడం, మార్పు చేయడం, థర్డ్ వన్ సమస్యకు సర్దుబాటు కావడం, ఫోర్త్ వన్ సమస్యకు తగు పరిశీలన చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమస్యకు సర్దుబాటు కావడము. సో మనకి శాస్త్రీయ పద్ధతిలోని దశ కానిది అడిగారు అంటే ఇది దశ కాదు. సో దశ అయినవి ఏంటంటే దత్తాంశాలను పరిశీలించి నిరూపించడము, దత్తాంశాలను అంగీకరించడము, మార్పు చేయడము, సమస్యకు తగు పరిశీలన చేయడం. ఈ మూడు కూడా మనకి శాస్త్రీయ పద్ధతిలోని దశలండి. కానీ ఈ సమస్యకు సర్దుబాటు కావడం అనేది మనకి శాస్త్రీయ పద్ధతిలోని దశ అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫిఫ్త్ క్వశ్చన్, మనం ప్రకృతి సంపదను, వనరులను సద్వినియోగం చేసుకొనట అనేది శాస్త్రపరంగా ఈ విలువను పెంపొందిస్తున్న మన అనడానికి ఒక ఉదాహరణ.
చూడండి మళ్ళీ చదువుతాను. మనం ప్రకృతి సంపదను వనరులను సద్వినియోగం చేసుకుంటా అనేది శాస్త్రపరంగా ఈ విలువను అనడానికి ఒక ఉదాహరణ. పెంపొందిస్తున్నాము అనడానికి ఒక ఉదాహరణ. ఫస్ట్ వన్ సౌందర్య విలువ, సెకండ్ వన్ వృత్తి విలువ, థర్డ్ వన్ బౌద్ధిక విలువ, ఫోర్త్ వన్ ఉపయోగిక విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపయోగిక విలువ మనం ప్రకృతి సంపదను వనరులను సద్వినియోగం చేసుకుంటా అనేది శాస్త్రపరంగా మనకి ఉపయోగ విలువకి సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. విద్యార్థులు తాము చేసే ప్రయోగాలకు కావలసిన పరికరాలను వస్తు సామగ్రిని వారే తయారు చేసుకోవడాన్ని సూచించే విలువ ఏది? ఫస్ట్ వన్ క్రమశిక్షణ విలువ, సెకండ్ వన్ ఉపయోగిత విలువ, థర్డ్ వన్ సృజనాత్మక విలువ, ఫోర్త్ వన్ వృత్తి విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థులు తాము చేసే ప్రయోగాలకు కావాల్సిన పరికరాలను వస్తు సామగ్రిని వారే తయారు చేసుకోవడాన్ని సూచించే విలువను సృజనాత్మక విలువ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. శాస్త్రీయ విధానం ద్వారా అలవడేవి ఏవి? ఫస్ట్ వన్ శాస్త్రీయ అభినందన ప్లస్ శాస్త్రీయ పద్ధతి, సెకండ్ వన్ శాస్త్రీయ వైఖరి ప్లస్ అన్వేషణ పద్ధతి, థర్డ్ వన్ శాస్త్రీయ వైఖరి ప్లస్ శాస్త్రీయ పద్ధతి, ఫోర్త్ వన్ శాస్త్రీయ జ్ఞానము ప్లస్ శాస్త్రీయ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. శాస్త్రీయ విధానం ద్వారా అలవడేవి శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ అభినందన ప్లస్ శాస్త్రీయ పద్ధతి, సెకండ్ వన్ శాస్త్రీయ వైఖరి ప్లస్ అన్వేషణ పద్ధతి, థర్డ్ వన్ శాస్త్రీయ వైఖరి ప్లస్ శాస్త్రీయ పద్ధతి, ఫోర్త్ వన్ శాస్త్రీయ జ్ఞానము ప్లస్ శాస్త్రీయ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మరి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శాస్త్రీయ వైఖరి ప్లస్ శాస్త్రీయ పద్ధతి. సో మళ్ళీ చూసుకోండి, శాస్త్రీయ విధానం ద్వారా అలవడేవి శాస్త్రీయ వైఖరి ప్లస్ శాస్త్రీయ పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన వారు ఎవరు? ఫస్ట్ వన్ క్రోనేకర్, సెకండ్ వన్ పాయింకే, థర్డ్ వన్ షాప్ అండ్ ఫినిక్స్, ఫోర్త్ వన్ రిచర్డ్సన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్నటువంటి ఒక భవనంతో పోల్చిన వారు ఎవరు అంటే పాయింకేర్. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. నిపుణుల అవిద్య మీద నమ్మకం ఉండడమే శాస్త్రము అని తెలిపిన వారు ఎవరు? నిపుణుల అవిద్య మీద నమ్మకం ఉండడమే శాస్త్రము అని తెలిపిన వారు నమ్మకం ఉంచటమే. ఫస్ట్ వన్ రిచర్డ్సన్, సెకండ్ వన్ కార్ల్ పియర్సన్, థర్డ్ వన్ రిచర్డ్ ఫైన్మెన్, ఫోర్త్ వన్ ఫిట్జ్ ప్యాట్రిక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిపుణుల అవిద్య మీద నమ్మకం ఉంచడమే శాస్త్రం అని తెలిపిన వారు రిచర్డ్ ఫైన్మెన్. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వాసం, దాని పూర్వ చరిత్ర, అందలి జీవ ప్రపంచం ఒక ముడి పదార్థమే అని నిర్వచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ రిచర్డ్సన్, సెకండ్ వన్ కార్ల్ పియర్సన్, థర్డ్ వన్ ఫిట్జ్ ప్యాట్రిక్, ఫోర్త్ వన్ రిచర్డ్ ఫైన్మెన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వాసము, దాని పూర్వ చరిత్ర, అందులో జీవ ప్రపంచం ఒక ముడి పదార్థం అని నిర్వచించిన వారు కార్ల్ పియర్సన్. నెక్స్ట్ క్వశ్చన్. విజ్ఞాన శాస్త్రానికి చెందిన అంశము. విజ్ఞాన శాస్త్రానికి చెందిన అంశం అని అడిగారండి. ఫస్ట్ వన్ ప్రక్రియలు ప్లస్ పద్ధతులు, సెకండ్ వన్ ప్రయోగాలు ప్లస్ పరిశోధనలు, థర్డ్ వన్ ప్రక్రియలు ప్లస్ పద్ధతులు ప్లస్ ప్రయోగాలు, ఫోర్త్ వన్ ప్రక్రియలు ప్లస్ పద్ధతులు ప్లస్ ప్రయోగాలు ప్లస్ పరిశోధనలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విజ్ఞాన శాస్త్రానికి ఈ క్రింది అంశాలన్నీ చెందుతాయి. ప్రక్రియలు, పద్ధతులు, ప్రయోగాలు, పరిశోధనలు, ఈ 4 అంశాలు కూడా చెందుతాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. విజ్ఞాన శాస్త్ర లక్షణాలను గురించి షో ఆల్డర్ చెప్పినటువంటి అంశానికి చందనిది ఏది? ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇటువంటి బిట్స్ దగ్గర చందనిది, చెందినది అని అడుగుతుంటారు. సో కానిది, అయినది అని ఇటువంటి బిట్స్ అనేవి మీరు ఆ క్వశ్చన్ అనేది కొంచెం క్లారిటీగా చదివితే తప్ప ఆన్సర్ అనేది చేయలేరు. సో ఫస్ట్ వన్ శాస్త్రం అనుభవాత్మకము, సెకండ్ వన్ శాస్త్రీయ జ్ఞానం సాపేక్ష సత్యమే, థర్డ్ వన్ శాస్త్రీయ జ్ఞానం సమానమైనది, ఫోర్త్ వన్ శాస్త్రీయ జ్ఞానం పరిపూర్ణమైనది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విజ్ఞాన శాస్త్ర లక్షణాలను గురించి షో ఆల్టర్ చెప్పినటువంటి అంశము శాస్త్రీయ జ్ఞానం సమానమైనది అని అర్థం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్,
13th క్వశ్చన్, మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో శాస్త్రజ్ఞులు చేసే ప్రయత్న ఫలితాలే. ఫస్ట్ వన్ యథార్థాలు, సెకండ్ వన్ సిద్ధాంతాలు, థర్డ్ వన్ నియమాలు, ఫోర్త్ వన్ సూత్రాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు అసలు ఎందుకు జరుగుతున్నాయో శాస్త్రజ్ఞులు చేసే ప్రయత్న ఫలితాలనే సిద్ధాంతాలని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, దేనినైతే ప్రత్యక్షంగా చూడగలమో అలా చూడబడిన విషయము ఎన్నిసార్లైనా నిరూపించబడుతుందో అదే యథార్థం అని తెలిపిన వారు ఎవరు? ఫస్ట్ వన్ జేమ్స్ బి కొన్నెట్, సెకండ్ వన్ విలియం జేమ్స్, థర్డ్ వన్ హంట్, ఫోర్త్ వన్ షో ఆల్డర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దేన్నైతే మనం ప్రత్యక్షంగా చూడగలుగుతామో అలా చూడబడిన విషయము ఎన్నిసార్లైనా నిరూపించబడుతుందో అదే యథార్థం అని తెలిపిన వారు జేమ్స్ బి కొన్నెట్. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, విస్తారంగా పరీక్షించబడి రూఢి అయిన నిశ్చయమైన సిద్ధాంతాలను ఏమంటారు? ఫస్ట్ వన్ భావనలు, సెకండ్ వన్ యథార్థాలు, థర్డ్ వన్ నియమాలు, ఫోర్త్ వన్ సూత్రాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విస్తారంగా పరీక్షించబడి రూఢి అయిన నిశ్చయమైన సిద్ధాంతాలను నియమాలు అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్, అనేక ఉదాహరణలతో విస్తారంగా పరిశీలించిన తర్వాత ఏర్పడిన సాధారణీకరణమే. ఫస్ట్ వన్ నియమము, సెకండ్ వన్ సూత్రము, థర్డ్ వన్ సిద్ధాంతము, ఫోర్త్ వన్ యథార్థం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అనేక ఉదాహరణలతో విస్తారంగా పరిశీలించిన తర్వాత ఏర్పడిన సాధారణీకరణమే సూత్రమని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, యథార్థానికి ఉదాహరణ. ఫస్ట్ వన్ రక్తం ఘనరూప కణజాలము, సెకండ్ వన్ మానవునిలో 5 గుండె గదులు ఉంటాయి, థర్డ్ వన్ శూన్యంలో కాంతి వేగం 3 × 10⁹ మీటర్/సెకండ్, ఫోర్త్ వన్ సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సూర్యుడు అనేవాడు తూర్పునే ఉదయిస్తాడు, ఇంకెక్కడ ఉదయించడు, కాబట్టి ఇది యథార్థానికి ఒక ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, కొత్త పరికరాలను తయారు చేసే మంత్రగాడు అనే పేరు పొందిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, సెకండ్ వన్ థామస్ ఆల్వా ఎడిసన్, థర్డ్ వన్ ఎల్లాప్రగడ సుబ్బారావు, ఫోర్త్ వన్ సివి రామన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కొత్త పరికరాలను తయారు చేసే మంత్రగాడు అని థామస్ ఆల్వా ఎడిసన్ను అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్, విజ్ఞాన శాస్త్రంలోని అత్యున్నత కోర్సులు పాఠశాలలో పరిచయం చేయడానికి కారణము. ఫస్ట్ వన్ 1916లో థామస్ రిపోర్ట్, సెకండ్ వన్ 1933లో స్పెన్స్ రిపోర్ట్, థర్డ్ వన్ 1943లో నార్వాడ్ రిపోర్ట్, ఫోర్త్ వన్ 1964 to 66లో కొఠారీ రిపోర్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విజ్ఞాన శాస్త్రంలోని అత్యున్నత కోర్సులు పాఠశాలలో పరిచయం చేయడానికి కారణము థామస్ రిపోర్ట్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్, సౌర గడియారము నీటి గడియారములను తయారు చేసిన వారు. ఫస్ట్ వన్ గ్రీకులు, సెకండ్ వన్ రోమన్లు, థర్డ్ వన్ ఈజిప్షియన్లు, ఫోర్త్ వన్ సుమేరియన్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఎవరో ఒకరు మీరు లైక్స్ కామెంట్స్ బెగ్గింగ్ చేయకండి, అదే అడుక్కోకండి అని డైరెక్ట్గా పెట్టారు. సో అటువంటి వాళ్ళు ఉంటే మాకు చెయ్యాలి అన్న ఆలోచన కూడా పోతుంది. ఎందుకంటే ఒక ఎంకరేజ్మెంట్ అని లేకపోతే మీ దగ్గర ఏమీ డబ్బులు తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా పెట్టిన ఛానల్స్కి అమౌంట్ కూడా ఏం రాదండి. అమౌంట్ ఏమో ఎక్కువ సంపాదించేస్తున్నారేమో అనుకుంటారేమో. మేము కష్టంతోనే చేస్తున్నాం ఏవైనా సరే. సో ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీకోసం నేను ఇంకా చాలా వీడియోస్ చేయాలనిపిస్తాను. కానీ ఇలా డిస్కరేజ్ చేసి మాట్లాడితే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. చేయాలన్న ఆలోచన కూడా పోద్ది. మంచి చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇంకా మంచితనం అనేది అస్సలు ఉండదు. సో మనకి దీనికి ఆన్సర్ మరి కామెంట్ చేస్తారా?
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సౌర గడియారం, నీటి గడియారంలను తయారు చేసిన వారు ఈజిప్షియన్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. కండరాల పనితీరులో ఎడినోసిస్ ట్రైపాస్పేట్ ఏటీపీ చర్యను వివరించి విటమిన్ B9 ఫోలిక్ ఆమ్లాలను విశ్లేషించి అనీమియా వ్యాధికి చికిత్సా విధానాన్ని కనిపెట్టిన వారు. ఫస్ట్ వన్ ఎల్లాప్రగడ సుబ్బారావు, సెకండ్ వన్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, థర్డ్ వన్ సివి రామన్, ఫోర్త్ వన్ పాల్ ఎర్లిక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. కండరాల పనితీరులో ఎడెనోసిస్ ట్రైపాస్పేట్ చర్యను వివరించి విటమిన్ B9 ఫోలిక్ ఆమ్లాలను విశ్లేషించి అనీమియా వ్యాధికి చికిత్సా విధానాన్ని కనిపెట్టిన వారు ఎల్లాప్రగడ సుబ్బారావు. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్. పరమాణు బాంబుల తయారీకి ఉపయోగించే రిలేటివిటీ సిద్ధాంతంను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? పరమాణు బాంబుల తయారీకి ఉపయోగించే రిలేటివిటీ సిద్ధాంతాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ సివి రామన్, సెకండ్ వన్ ఐన్స్టీన్, థర్డ్ వన్ లూయి పాస్చర్, ఫోర్త్ వన్ ఎడిసన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఐన్స్టీన్. ఏంటి మనకి పరమాణు బాంబుల తయారీకి ఉపయోగించే రిలేటివిటీ సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టారు? ఐన్స్టీన్ కనిపెట్టారండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్. అమెరికా ప్రభుత్వం వారు ఏ శాస్త్రవేత్త పుట్టినరోజును జాతీయ పరిశోధకుల దినోత్సవంగా జరుపుకుంటారు? ఫస్ట్ వన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, సెకండ్ వన్ థామస్ ఆల్వా ఎడిసన్, థర్డ్ వన్ ఆండ్రియా వెసాలిస్, ఫోర్త్ వన్ జకారస్ జాన్సన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అమెరికా ప్రభుత్వం వారు ఏ శాస్త్రవేత్త పుట్టినరోజును జాతీయ పరిశోధకుల దినోత్సవంగా జరుపుతారంటే థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క పుట్టినరోజును జాతీయ పరిశోధకుల దినోత్సవంగా జరుపుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. గులకరాళ్ళు, కంకర రాళ్ళు, ఇసుక, ఇటుక, నీరు, ఇనుప ముక్క వంటి రకరకాల పదార్థాలను గంట సేపు ఎండలో ఉంచాక దేని ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగిందో అలా పెరగడానికి కారణాలను విశ్లేషించడం ద్వారా దీనిని రాబట్టవచ్చు. ఫస్ట్ వన్ యథార్థాలన, సెకండ్ వన్ వర్గీకరణ, థర్డ్ వన్ భావన, ఫోర్త్ వన్ అనుమిత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గులకరాళ్ళను, కంకర రాళ్ళను, ఇటుక, ఇసుక, నీరు, ఇనుప ముక్క వీటన్నిటిని ఒక గంట సేపు ఎండలో ఉంచి వాటిని పట్టుకుంటే ఏది ఎక్కువ వేడిగా ఉంటుందో వాటి యొక్క పెరగడానికి గల కారణాలను విశ్లేషించడం ద్వారా మనము అనుమితిని రాబట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తుల సంచితమే. ఫస్ట్ వన్ సంశ్లేషణాత్మక నిర్మాణము, సెకండ్ వన్ విషయాత్మక నిర్మాణము, థర్డ్ వన్ ద్రవ్యాత్మక నిర్మాణము, ఫోర్త్ వన్ క్రియాత్మక నిర్మాణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తుల సంచితమే ద్రవ్యాత్మక నిర్మాణము. నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. సాధారణీకరణం అనగా ఫస్ట్ వన్ సిద్ధాంతాలను సూత్రీకరించడం, సెకండ్ వన్ సమస్యలను విశ్లేషించడం, థర్డ్ వన్ పరస్పర సంబంధంతో పాటు విశాలమైన యోగ్యత కూడా ఉన్న వివరణ, ఫోర్త్ వన్ పరికల్పనలను ప్రతిపాదించడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాధారణీకరణం అంటే పరస్పర సంబంధంతో పాటు విశాలమైన యోగ్యత కూడా ఉన్న వివరణ మనము సాధారణీకరణం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. విజ్ఞాన శాస్త్రం విద్యార్థులకు ఈ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. అది వారిలో సమస్యల నిష్పాక్షిక పరిశీలన, మానసిక ఏకాగ్రత, క్రమబద్ధమైన ఆలోచన సరళి, ఓర్పు, నిశిత పరిశీలన వంటి కొన్ని గుణాలను పెంపొందిస్తుంది. దీనికి కారణమైన పద్ధతి, విలువలను గుర్తించండి. ఫస్ట్ వన్ సమస్య పరిష్కార పద్ధతి మరియు నైతిక విలువ, సెకండ్ వన్ శాస్త్రీయ పద్ధతి మరియు క్రమశిక్షణ విలువ, థర్డ్ వన్ శాస్త్రీయ పద్ధతి మరియు సృజనాత్మక విలువ, ఫోర్త్ వన్ ప్రకల్పన పద్ధతి మరియు సాంఘిక విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విజ్ఞాన శాస్త్రం అనేది విద్యార్థులకు ఈ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. అది వారిలో ఏ పద్ధతిలో? శాస్త్రీయ పద్ధతిలో అయితే మనకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదే వారిలో సమస్యల నిష్పాక్షిక పరిశీలన మరియు మానసిక ఏకాగ్రత, క్రమబద్ధమైన ఆలోచన సరళి, ఓర్పు, నిశిత పరిశీలన వంటి కొన్ని గుణాలను పెంపొందిస్తుంది. దానికి సంబంధించిన విలువ క్రమశిక్షణ విలువ. సో కారణమైన పద్ధతి మనకి శాస్త్రీయ పద్ధతి, దానికి సంబంధించిన విలువ క్రమశిక్షణ విలువ. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్.
ఆకాశం మేఘావృతం కావడానికి వర్షం పడడానికి మధ్య ఎటువంటి సంబంధం లేదు అనే దాన్ని సూచించే పరికల్పన ఏది? ఫస్ట్ వన్ ప్రాగుక్తి పరికల్పన, సెకండ్ వన్ శూన్య పరికల్పన, థర్డ్ వన్ ప్రశ్న పరికల్పన, ఫోర్త్ వన్ ప్రకటనాత్మక పరికల్పన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆకాశం మేఘావృతం కావడానికి వర్షం పడడానికి మధ్య ఎటువంటి సంబంధము లేదు అని దాన్ని సూచిస్తే మనకి శూన్య పరికల్పన. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. సామాన్యీకరణం అనగా ఇది ఒక పరికల్పన. సెకండ్ వన్ భావనలను నిబద్ధం చేసి వివరించగలిగేది. థర్డ్ వన్ విస్తారంగా పరీక్షింపబడిన సిద్ధాంతము. ఫోర్త్ వన్ విజ్ఞాన శాస్త్ర అనుమితి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సామాన్యీకరణం అనగా భావనలను నియమబద్ధం చేసి వివరించగలిగేదాన్ని సామాన్యీకరణం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్. ఒక విషయానికి చెందిన సమాచారాన్ని పట్టికలు గ్రాఫ్ల రూపంలో నమోదు చేసి విశ్లేషించి ప్రతిక్షేపించడాన్ని సమకాలీన ప్రక్రియలో దేనికి చెందును? ఫస్ట్ వన్ దత్తాంశాలను నియంత్రించడం, సెకండ్ వన్ పరికల్పన ప్రతిపాదన, థర్డ్ వన్ దత్తాంశ వ్యాఖ్యానము, ఫోర్త్ వన్ ప్రయోగం చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దత్తాంశ వ్యాఖ్యానము ఒక విషయానికి చెందిన సమాచారాన్ని పట్టికలు గ్రాఫ్ల రూపంలో నమోదు చేసి విశ్లేషించి ప్రతిక్షేపించడాన్ని సమకాలీన ప్రక్రియలో మనము దత్తాంశ వ్యాఖ్యానము అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 31st క్వశ్చన్. నిజ నిర్ధారణకు పునాది ప్రయోగం అని తెలిపిన వాదం ఏది? ఫస్ట్ వన్ గెస్టాల్ట్ వాదము, సెకండ్ వన్ యథార్థవాదము, థర్డ్ వన్ వ్యవహారిక సత్తావాదము, ఫోర్త్ వన్ భావవాదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిజ నిర్ధారణకు పునాది ప్రయోగం అని తెలిపిన వాదము వ్యవహారిక సత్తావాదము. సో నెక్స్ట్ క్వశ్చన్ 32nd క్వశ్చన్. నీటి లోతు పెరిగితే పీడనం పెరగవచ్చు అనున్నది? ఫస్ట్ వన్ శూన్య పరికల్పన, సెకండ్ వన్ ప్రకటనాత్మక పరికల్పన, థర్డ్ వన్ ప్రశ్న పరికల్పన, ఫోర్త్ వన్ ప్రాగుక్తి పరికల్పన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నీటి లోతు పెరిగితే పీడనం పెరగవచ్చు అనేది ప్రాగుక్తి పరికల్పన అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 33rd క్వశ్చన్. విజ్ఞాన శాస్త్ర పరీక్షలు పెట్టి మూల్యాంకనానికి నాంది పలికిన వారు? ఫస్ట్ వన్ 1944లో ఎడ్యుకేషన్ యాక్ట్, సెకండ్ వన్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ ఆఫ్ లండన్, థర్డ్ వన్ 1916లో థామస్ రిపోర్ట్, ఫోర్త్ వన్ 1943లో నార్వాడ్ రిపోర్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విజ్ఞాన శాస్త్ర పరీక్షలో పెట్టి మూల్యాంకనానికి నాంది పలికిన వారు సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ ఆఫ్ లండన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్. విజార్డ్ ఆఫ్ ద వండర్ డ్రగ్స్ అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అనే బిరుదాంకితుడు ఎవరు? ఫస్ట్ వన్ థామస్ ఎడిసన్, సెకండ్ వన్ ఎల్లాప్రగడ సుబ్బారావు, థర్డ్ వన్ చంద్రశేఖర్, ఫోర్త్ వన్ సివి రామన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని అంటాము, విజార్డ్ ఆఫ్ ద వండర్ డ్రగ్స్ అని. సో నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్. అనువర్తిత విజ్ఞాన శాస్త్రంలో ఎక్కువగా కుతూహలంను చూపిన వారు ఎవరు? ఫస్ట్ వన్ రోమన్లు, సెకండ్ వన్ గ్రీకులు, థర్డ్ వన్ ఈజిప్షియన్లు, ఫోర్త్ వన్ సుమేరియన్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రోమన్లు అనువర్తిత విజ్ఞాన శాస్త్రంలో ఎక్కువగా కుతూహలం చూపిన వారు రోమన్లు. నెక్స్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచమని ఇచ్చారు. మనం సెక్షన్ ఏలో చూసుకుంటే ఫస్ట్ వన్ స్థావర విద్యుత్, సెకండ్ వన్ ఖగోళ పరీక్షలకు వేధశాల, థర్డ్ వన్ రోమ్లో వైద్య వృత్తి, ఫోర్త్ వన్ రసాయన చికిత్సా విధానము, ఫిఫ్త్ వన్ రక్త ప్రసరణ విధానము. బిలో మనం చూసుకుంటే పాల్ ఎర్లిక్, బి మహమ్మద్ ఇస్లాం, విలియం హార్వే, గాలెన్, లివిస్. సో మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ 1A, 2B, 3C, 4D, 5E, సెకండ్ వన్ 1B, 2C, 3D, 4A, 5E,
థర్డ్ వన్ 1E 2B 3D 4A 5C. ఫోర్త్ వన్ 1E 2B 3C 4D 5A. సో మనము ఆన్సర్కి మీరు వస్తే చేయండి, లేదు అంటే మనము ఆన్సర్ని ఇక్కడ ఒకసారి చూసుకుందాము. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1E 2B 3D 4A 5C. స్థావర విద్యుత్ వచ్చేసరికి లివీస్ కనుగొన్నారు. నెక్స్ట్ సెకండ్ వన్ మహమ్మద్ ఖగోళ పరీక్షలకు వేధశాల అని మహమ్మద్ ఇస్లాంని అంటాము. నెక్స్ట్ రోమ్లో వైద్య వృత్తి వచ్చేసరికి గాలన్ అండి. నెక్స్ట్ రసాయన చికిత్సా విధానము పాల్ ఎర్లిక్. ఒకసారి చూడండి, పాల్ ఎర్లిక్. అలాగే రక్త ప్రసరణ విధానము విలియం హార్వే. సో ఈ విధంగా కనుగొన్నారు. ఒకసారి చెప్తాను చూడండి. స్థావర విద్యుత్ని లివీస్ కనుగొన్నారండి. ఖగోళ పరీక్షలకు వేధశాల అని మహమ్మద్ ఇస్లాంని అంటాము. రోమ్లో వైద్య వృత్తి వచ్చేసరికి మనకి గాలన్ కనుగొన్నారు. తర్వాత రసాయన చికిత్సా విధానం వచ్చేసరికి పాల్ ఎర్లిక్ అండి. రక్త ప్రసరణ విధానం వచ్చేసరికి మనకి విలియం హార్వే కనుగొన్నారు. సో ఈ విధంగా అయితే మనకి క్వశ్చన్స్ కూడా ఉండొచ్చండి. అంటే ఒకే క్వశ్చన్లో ఒక 5-6 క్వశ్చన్లకి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో ఇటువంటి వాటికి ఏంటంటే మనం టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ టైం సెట్ చేసుకుంటూ అయితే క్వశ్చన్స్కి చేసినట్లయితే తక్కువ టైంలో ఇటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 37th క్వశ్చన్. సోడియం అమోనియా టార్ట్రేట్ స్ఫటికాలపై పరిశోధనా పత్రమును ఇస్తూ కైరల్ స్ఫటికాల గురించి వివరించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ సివి రామన్, సెకండ్ వన్ థామస్ ఎడిసన్, థర్డ్ వన్ సుబ్బారావు, ఫోర్త్ వన్ లూయి పాస్టర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లూయి పాస్టర్. సోడియం అమోనియా టార్ట్రేట్ స్ఫటికాలపై పరిశోధన పత్రం ఇచ్చి కైరల్ స్ఫటికాల గురించి వివరించారట లూయి పాస్టర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్. సివి రామన్కు చెందిన విషయాలను జతపరచుము. ఫస్ట్ వన్ ఏ సెక్షన్లో ఫస్ట్ వన్ లెనిన్ శాంతి బహుమతి, సెకండ్ వన్ హోప్స్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్, థర్డ్ వన్ మొదటి భారతరత్న పురస్కారము, ఫోర్త్ వన్ మట్టి ముచ్చి పథకము, ఫిఫ్త్ వన్ నైట్హుడ్ బిరుదు. ఇక్కడ మనం బి సెక్షన్లో చూసుకుంటే ఏ 1929, బి 1954, సి 1928, డి 1930, ఈ 1958. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ 1A 2B 3C 4D 5E, సెకండ్ వన్ 1E 2D 3C 4B 5A, థర్డ్ వన్ 1E 2D 3B 4C 5A, ఫోర్త్ వన్ 1E 2D 3B 4A 5C. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1E 2D 3B 4C 5A. 1E. సో లెనిన్ శాంతి బహుమతి ఎప్పుడు కనిపెట్టారు? 1958లో కనిపెట్టారండి. నెక్స్ట్ హోప్స్ ప్రైజు అలాగే నోబెల్ ప్రైజు 1930 అండి. నెక్స్ట్ మొదటి భారతరత్న పురస్కారం వచ్చేసరికి 1954 అండి. అలాగే మట్టి ముచ్చి పథకము వచ్చేసరికి 1928 అండి. అలాగే నైట్హుడ్ బిరుదు వచ్చేసరికి 1929. సో జాగ్రత్తగా చూసుకోండి. లెనిన్ శాంతి బహుమతి వచ్చేసరికి 1958 అండి. హోప్స్ ప్రైజ్ అలాగే నోబెల్ ప్రైజ్ వచ్చేసరికి 1930 అండి. మొదటి భారతరత్న పురస్కారం 1954 అండి. మట్టి ముచ్చి పథకము వచ్చేసరికి 1928 అండి. నైట్హుడ్ బిరుదు వచ్చేసరికి 1929. సో ఈ విధంగా అయితే మనకి ఈ బహుమతులు వాటి యొక్క ఇయర్స్ మనకి ఇచ్చారు. సో ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా మీరు చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 39th క్వశ్చన్. ఘన ద్రవ వాయు పదార్థాల సాంద్రతల పట్టికలను విశ్లేషించడం ద్వారా ఏ స్థితిలో ఉన్న పదార్థాలకు సాంద్రత ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో విశ్లేషించడం ఓ సమకాలీన ప్రక్రియ. ఫస్ట్ వన్ పరిశీలన, సెకండ్ వన్ పరికల్పన, థర్డ్ వన్ దత్తాంశాలను నియంత్రించడం, ఫోర్త్ వన్ దత్తాంశాలను వ్యాఖ్యానించడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఘన ద్రవ వాయు పదార్థాల సాంద్రతల పట్టికలను విశ్లేషించడం ద్వారా దత్తాంశాలను వ్యాఖ్యానించడం అనేది
ఏ పదార్థాలకు సాంద్రత ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో విశ్లేషించడాన్ని మనము దత్తాంశాలు వ్యాఖ్యానించడం అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ 48th క్వశ్చన్. స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అనగా ఫస్ట్ వన్ ఒక నిరంతర ప్రక్రియ, సెకండ్ వన్ ఒక క్రియాత్మక ప్రక్రియ, థర్డ్ వన్ యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణ, ఫోర్త్ వన్ తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల ఒక విభాగము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగాన్ని మనము విజ్ఞాన శాస్త్రం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ 41st క్వశ్చన్. విజ్ఞాన శాస్త్ర నిర్వచనాన్ని బట్టి విద్యార్థి విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని ఇలా అవగాహన చేసుకుంటాడు. శాస్త్రం అంటే ఏ పద్ధతులు ప్లస్ జ్ఞానము, సెకండ్ వన్ బి ప్రక్రియ ప్లస్ ఫలితము, సి జ్ఞానము ప్లస్ జ్ఞానం సంపాదించే మార్గము, డి శాస్త్రీయ పద్ధతి ప్లస్ శాస్త్రీయ అభిరుచి ప్లస్ శాస్త్రీయ కార్యము, పై వాటిలో సరికాని దాన్ని గుర్తించమన్నాడు. ఒకసారి చూడండి ఎంత కన్ఫ్యూజ్ చేసి బిట్స్ ఇస్తున్నారు. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ డి, థర్డ్ వన్ ఏ, ఫోర్త్ వన్ బి. మనకి కొన్ని ఐచ్ఛికాలు ఇచ్చి మళ్ళీ దానికి కానిది అయినది అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డి సరికానిది అంటే శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ అభిరుచి, శాస్త్రీయ కార్యము సరికానిది. సో సరైన వచ్చేసరికి పద్ధతులు ప్లస్ జ్ఞానము, ప్రక్రియ ప్లస్ ఫలితము, జ్ఞానము ప్లస్ జ్ఞానం సంపాదించే మార్గం. ఈ మూడు కూడా శాస్త్రానికి సంబంధించి నిర్వచనాలేనండి. ఇక్కడ శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ అభిరుచి, శాస్త్రీయ కార్యం అనేది కానిది. సో నెక్స్ట్ క్వశ్చన్ 42nd క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచుము. ఏ సైడ్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ రసరత్నాకర గ్రంథ రచయిత, సెకండ్ వన్ త్రిశతిక గ్రంథ రచయిత, థర్డ్ వన్ గణిత సార సంగ్రహం గ్రంథ రచయిత, ఫోర్త్ వన్ జలయంత్ర ఇంజనీర్, ఫిఫ్త్ వన్ రోదసి పితామహం. బి సెక్షన్లో మనం చూసుకుంటే ఏ విక్రమ్ సారాభాయ్, బి హీరో, సి సిద్ధ నాగార్జున, డి శ్రీధరాచార్యుడు, ఈ మహావీరుడు. సో కరెక్ట్ ఆన్సర్స్ కామెంట్ చేసేయండి. మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ 1A, 2B, 3C, 4D, 5E, సెకండ్ వన్ 1C, 2D, 3E, 4B, 5A, థర్డ్ వన్ 1C, 2D, 3E, 4A, 5B, ఫోర్త్ వన్ 1C, 2D, 3A, 4E, 5B. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1C, 2D, 3E, 4B, 5A. రసరత్నాకర గ్రంథ రచయిత ఎవరు అంటే సిద్ధ నాగార్జునుడు. అలాగే త్రిశతిక గ్రంథ రచయిత ఎవరు అంటే శ్రీధరాచార్యుడు. నెక్స్ట్ గణిత సార సంగ్రహం వచ్చేసరికి మనకి మహావీరుడు. చూడండి జాగ్రత్తగా. అలాగే జలయంత్ర ఇంజనీర్కి వచ్చేసరికి మనకి హీరో అండి, హీరో. అలాగే రోదసి పితామహ అని ఎవరిని అంటామంటే విక్రమ్ సారాభాయ్. సో మళ్ళీ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. రసరత్నాకర గ్రంథ రచయిత సిద్ధ నాగార్జునుడు. త్రిశతిక గ్రంథ రచయిత ఎవరు అంటే మనకి మహావీరుడు, కన్ఫ్యూజ్ కాకండి. అలాగే గణిత సార సంగ్రహంకి వచ్చేసరికి మనకి నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పుకున్నాం కదా 42nd క్వశ్చన్కి. సో రసరత్నాకర గ్రంథ రచయిత ఎవరు అంటే సి సిద్ధ నాగార్జునుడు. అలాగే త్రిశతిక గ్రంథ రచయిత ఎవరు అంటే శ్రీధరాచార్యుడు. చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ గణిత సార సంగ్రహం గ్రంథ రచయిత ఎవరు అంటే మహావీరుడు. నెక్స్ట్ జలయంత్ర ఇంజనీర్ వచ్చేసరికి మనకి బి హీరో అండి. చూడండి. నెక్స్ట్ రోదసి పితామహ విక్రమ్ సారాభాయ్. సో ఇప్పుడు ఓకే కదా, మీకు అర్థమవుతుంది.
సో రసరత్నాకర గ్రంథ రచయిత సిద్ధ నాగార్జునుడు, అలాగే త్రిశతిక గ్రంథ రచయిత శ్రీధరాచార్యుడు, నెక్స్ట్ గణితసార సంగ్రహం మహావీరుడు, అలాగే జలయంత్ర ఇంజనీర్ హీరో, రోదసీ పితామహ విక్రమ్ సారాభాయ్. సో ఈ విధంగా అయితే మనకి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 43rd క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచుము. ఏ సైడ్ మనం చూసుకుంటే కణాన్ని కనుగొన్నవారు, సెకండ్ వన్ శరీర నిర్మాణ శాస్త్రము, థర్డ్ వన్ కణ సిద్ధాంతానికి పునాదులు, ఫోర్త్ వన్ శరీర ధర్మ సూత్రాలు. బి సైడ్ మనం చూసుకుంటే క్లాడీ బెర్నార్డ్, రాబర్ట్ హుక్, స్లైడెన్ ష్వాన్, లీవెన్ హుక్. అలాగే ఇంకా కొంచెం ఉన్నాయండి. బ్యాక్టీరియాని ఎవరు కనుగొన్నారు, ఇక్కడ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే, రైట్ సైడ్ ఆండ్రియా వెసాలిస్. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే 1B 2E 3C 4A 5D, సెకండ్ వన్ 1B 2E 3C 4D 5A, థర్డ్ వన్ 1B 2C 3E 4A 5D, ఫోర్త్ వన్ 1A 2B 3C 4D 5A. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1B 2E 3C 4A 5D. సో ఒకసారి చూసుకుందాం చూడండి. కణాన్ని కనుగొన్నవారు రాబర్ట్ హుక్, అలాగే శరీర నిర్మాణ శాస్త్రాన్ని కనుగొన్నవారు ఆండ్రియాస్ వెసాలిస్, అలాగే కణ సిద్ధాంతానికి పునాదులు వేసిన వారు స్లైడెన్ అండ్ స్వాన్, శరీర ధర్మ సూత్రాలు కనుగొన్నవారు క్లాడీ బెర్నార్డ్, అలాగే బ్యాక్టీరియాను కనుగొన్నవారు లీవెన్ హుక్. ఓకే కదా, బ్యాక్టీరియాను లీవెన్ హుక్ అనుకున్నారు. కణాన్ని కనుగొన్నవారు రాబర్ట్ హుక్, శరీర నిర్మాణ శాస్త్రాన్ని ఆండ్రియాస్ వెసాలిస్, కణ సిద్ధాంతానికి పునాదులు స్లైడెన్ అండ్ స్వాన్, శరీర ధర్మ సూత్రాలు లీవెన్ హుక్. ఈ విధంగా అయితే మనకి క్వశ్చన్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. 44th క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచుము. ఏ సెక్షన్లో మనకి వివిధ జంతువుల గురించి వివరించిన వారు, సెకండ్ వన్ క్షయ కలరా క్రిముల గురించి, అలాగే థర్డ్ వన్ గుండెకు రక్తాన్ని అందించే విధానము, ఫోర్త్ వన్ సైఫన్ సూత్రానికి ఆవిష్కర్త, ఫిఫ్త్ వన్ దూరదర్శిని కనుగొన్నవారు. అలాగే బి సెక్షన్లో మనం చూసుకుంటే ఏ గెలీలియో, బి హీరో, సి మాల్ఫీజీ, డి ప్లైనీ, ఈ రాబర్ట్ కోచ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1A 2B 3C 4D 5E, సెకండ్ వన్ 1D 2E 3C 4B 5A, థర్డ్ వన్ 1D 2E 3C 4A 5B, ఫోర్త్ వన్ 1D 2E 3A 4C 5B. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1D 2E 3C 4B 5A. ఒకసారి చూసుకుందాం చూడండి. వివిధ జంతువుల గురించి వివరించిన వారు ప్లైనీ, డి. అలాగే క్షయ కలరా క్రిముల గురించి వివరించిన వారు రాబర్ట్ కోచ్, గుండెకు రక్తాన్ని అందించే విధానము మాల్ఫీజీ కనుగొన్నారు, సైఫన్ సూత్రానికి ఆవిష్కర్త మనకి ఎవరు గెలీలియో, దూరదర్శిని కనుగొన్న సైఫిన్ సూత్రానికి ఆవిష్కర్త హీరో, దూరదర్శిని కనుగొన్నవారు గెలీలియో. ఒకసారి జాగ్రత్తగా అది వీడియోని స్కిప్ చేసుకొని చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్, ఈ యుగానికి సంబంధించిన సాంఘిక సమస్యలైన జనాభా సమస్య, దారిద్ర్య సమస్య, కాలుష్య సమస్య, శాంతిని నెలకొల్పే సమస్యలను ఎదుర్కొని సాధించడం విజ్ఞాన శాస్త్రం వల్లనే సాధ్యమవుతుందని పేర్కొన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ షో ఆల్టర్, సెకండ్ వన్ రిచర్డ్ ఫైన్మన్, థర్డ్ వన్ వీన్బర్గ్, ఫోర్త్ వన్ ఫిట్జ్ ప్యాట్రిక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ యుగానికి సంబంధించిన సాంఘిక సమస్యలైన, జనాభా సమస్య అయినా, దారిద్ర్య సమస్య అయినా, కాలుష్య సమస్య అయినా, అలాగే శాంతిని నెలకొల్పే సమస్యలను కూడా ఎదుర్కొని సాధించగలగడం అనేది విజ్ఞాన శాస్త్రం వల్లనే సాధ్యమవుతుందని వీన్బర్గ్ అనే అతను పేర్కొన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్, లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారము విజ్ఞాన శాస్త్రము, ఫస్ట్ వన్ శాస్త్రం అనేది ఒక ఆలోచన పద్ధతి, సెకండ్ వన్ నిరంతరం పరిశీలనల ద్వారా భావనలను సిద్ధాంతాలను రూపొందించుట, థర్డ్ వన్ నిగమన పద్ధతిలో సంయోగం ద్వారా పరీక్షించడము ద్వారా ఏర్పడే జ్ఞానము, ఫోర్త్ వన్ శాస్త్రం అనేది సత్యాల కుప్పే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే నిగమన పద్ధతిలో సంయోగం ద్వారా పరీక్షించడం ద్వారా ఏర్పడే జ్ఞానము. సో నెక్స్ట్ ఇక్కడతో అయితే మనకి విజ్ఞాన శాస్త్రానికి అంటే సైన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యేయండి. ఇక నుంచి మనము సోషల్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనము చూసుకుందాము. సో ఫస్ట్ వన్ సోషల్కి సంబంధించి మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ వన్ వెస్లీ అండ్ రాన్స్కీ ప్రకారము సాంఘిక శాస్త్రము, ఫస్ట్ వన్ మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుంది, సెకండ్ వన్ సమాజం యొక్క అధ్యయనము, థర్డ్ వన్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనము, ఫోర్త్ వన్ బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే.
సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వెస్లీ అండ్ రాన్స్కీ ప్రకారం సాంఘిక శాస్త్రం అనేది బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలనే సాంఘిక శాస్త్రం అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, మానవ వనరులు ఒక ధనాత్మకమైనదని, అమూల్యమైన జాతీయ వనరని, దానిని జాగరూకతతో చాలా సున్నితంగా మార్పునకు అనుగుణమైనదిగా పోషించి అభివృద్ధి చేయవలనని చెప్పింది. ఫస్ట్ వన్ సెకండరీ విద్యా కమిషన్, సెకండ్ వన్ జాతీయ విద్యా విధానం, థర్డ్ వన్ జాతీయ విద్యా విధానం 1986, ఫోర్త్ వన్ కొఠారి కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జాతీయ విద్యా విధానం 1986. మానవ వనరులు ఒక ధనాత్మకమైనదని, అమూల్యమైన జాతీయ వనరని, దాన్ని జాగరూకతతో చాలా సున్నితంగా మార్పునకు అనుగుణమైనదిగా పోషించి అభివృద్ధి చేయవాలని చెప్పింది జాతీయ విద్యా విధానం 1986. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం ఒక సబ్జెక్ట్ సమాఖ్య అని నిర్వచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ వెస్లీ అండ్ రాన్స్కీ, సెకండ్ వన్ వెస్లీ అండ్ ఆడమ్స్, థర్డ్ వన్ రాన్స్కీ, ఫోర్త్ వన్ ఆడమ్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంఘిక శాస్త్రం ఒక సబ్జెక్ట్ సమాఖ్య అని నిర్వచించిన వారు వెస్లీ అండ్ ఆడమ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, భూగోళము, చరిత్ర, పౌరనీతి, ఆర్థిక శాస్త్రం మొదలైన వాటిలో కలిసిన సాంప్రదాయిక భూమికను పోషించేదే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు? ఫస్ట్ వన్ కొఠారి కమిషన్, సెకండ్ వన్ సెకండరీ విద్యా కమిషన్, థర్డ్ వన్ ఆర్హెచ్ దవే, ఫోర్త్ వన్ వెస్లీ అండ్ రాన్స్కీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భూగోళము, చరిత్ర, పౌరనీతి, ఆర్థిక శాస్త్రం మొదలైన వాటిలో కలిసిన సాంప్రదాయిక భూమికను పోషించేదే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు సెకండరీ విద్యా కమిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, గాంధీజీ అభిప్రాయం ప్రకారం పాఠశాల ఒక సాంఘిక ప్రయోగశాల, సెకండ్ వన్ పాఠశాల ఒక చిన్న మోతాదు సమాజము, థర్డ్ వన్ పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశము, ఫోర్త్ వన్ పాఠశాల అనేది ఒక సాంఘిక గ్రంథాలయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గాంధీజీ అభిప్రాయం ప్రకారం పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశము. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, విద్యార్థుల పరిసరాల విజ్ఞానం ద్వారా పెంపొందించే జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యాలు, క్రియాశీలత, సృజనాత్మకత మొదలైన వాటిని సహజంగా విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయడానికి వారి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యాబోధన జరగాలని సూచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఎన్పిఈ 1986, సెకండ్ వన్ ఆర్హెచ్ దవే, థర్డ్ వన్ కొఠారి, ఫోర్త్ వన్ సెకండరీ విద్యా కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆర్హెచ్ దవే గారు ఏమని చెప్పారు? విద్యార్థులకు పరిసరాల విజ్ఞానం ద్వారా పెంపొందించే జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యాలు, క్రియాశీలత, సృజనాత్మకత మొదలైన వాటిని సహజంగా విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయడానికి వారి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యాబోధన జరగాలని సూచించారు. ఎవరు? ఆర్హెచ్ దవే గారు. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, ప్రకృతిని, పరిసరాలను గురించి తెలుసుకోవడం, అభ్యాసాన్ని పటిష్టపరచడము ముఖ్య ఉద్దేశంగా గల కమిషన్ ఏది? ఫస్ట్ వన్ కొఠారి కమిషన్, సెకండ్ వన్ సెకండరీ విద్యా కమిషన్, థర్డ్ వన్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఫోర్త్ వన్ ఎన్పిఈ 1986. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రకృతిని, పరిసరాలను గురించి తెలుసుకోవడము, అభ్యాసాన్ని పటిష్టపరచడము ముఖ్య ఉద్దేశంగా గల కమిషన్ వచ్చేసే మనకి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం పరిధి చాలా విశాలమైనది. సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించింది అని చెప్పిన వారు ఎవరు? నికోలస్ రైట్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఎంకే గాంధీ, థర్డ్ వన్ ఆడమ్స్, ఫోర్త్ వన్ జేఎం ఫారెస్టర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంఘిక శాస్త్రం పరిధి చాలా విశాలమైనది. సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించింది అని చెప్పిన వారు నికోలస్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఈ క్రింది ఏ స్థాయి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు వృత్తి విద్యలో అదనంగా బోధించాలని సూచించారు? ఫస్ట్ వన్ ప్రాథమిక స్థాయి, సెకండ్ వన్ ప్రాథమికోన్నత స్థాయి, థర్డ్ వన్ సెకండరీ స్థాయి, ఫోర్త్ వన్ కళాశాల స్థాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. NCF 2005 ప్రకారం కళాశాల స్థాయి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు వృత్తి విద్యలో అదనంగా బోధించాలని సూచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. పుస్తకాల బరువును విద్యార్థికి ఇచ్చే ఇంటి పని భారాన్ని తగ్గించాలని కనీస అభ్యసన స్థాయిలను పెంపొందించాలని సూచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ కొఠారి, సెకండ్ వన్ సెకండరీ విద్యా కమిషన్, థర్డ్ వన్ యశ్పాల్ కమిటీ, ఫోర్త్ వన్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పుస్తకాల బరువును విద్యార్థికి ఇచ్చే ఇంటి పని భారాన్ని తగ్గించాలని అలాగే కనీస అభ్యసన స్థాయిలను పెంపొందించాలని యశ్పాల్ కమిటీ సూచించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. విద్యార్థుల్లో నాది, మాది, మనందరిది అనే స్థాయికి ఎదగడానికి సాంఘిక శాస్త్రం తోడ్పడుతుంది అని చెప్పిన వారు ఎవరు? ఫస్ట్ వన్ కొఠారి కమిషన్, సెకండ్ వన్ జాతీయ విద్యా విధానం, థర్డ్ వన్ యశ్పాల్ కమిటీ, ఫోర్త్ వన్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థుల్లో నాది, మాది, మనందరిది అనే స్థాయికి ఎదగడానికి సాంఘిక శాస్త్రం తోడ్పడుతుందని కొఠారి కమిషన్ చెప్పింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. పరిసరాలను గురించి తెలుసుకోవడము, అధ్యయనం చేయడము, పరిరక్షణ అనే మౌలిక సూత్రాలను పరిగణలోకి తీసుకొని 1 నుంచి 5వ తరగతులకు EVS అంటే పరిసరాల విజ్ఞాన శాస్త్రం ఫస్ట్ అని, 6th నుంచి 7th వరకు తరగతులకు సాంఘిక శాస్త్రం అనగా బోధించి పరిశీలనాత్మక కృత్యాధార విద్యార్థి భాగస్వామ్య పద్ధతులను ప్రోత్సహించాలని సూచించిన వారు ఎవరు? క్వశ్చన్ మీకు అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా చూడండి. పరిసరాల గురించి తెలుసుకోవడము, అధ్యయనం చేయడము, పరిరక్షణ అనే మౌలిక సూత్రాలను పరిగణలోకి తీసుకుని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మనకి EVS 1 అని పెడుతున్నారు కదా. అలాగే 6th నుంచి 7th తరగతులకు సాంఘిక శాస్త్రంగా బోధించి అంటే సోషల్ వేరుగా బోధించి పరిశీలనాత్మక కృత్యాధార విద్యార్థి భాగస్వామ్య పద్ధతులను ప్రోత్సహించాలని సూచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ కొఠారి, సెకండ్ వన్ మాధ్యమిక కమిషన్, థర్డ్ వన్ ఈశ్వరీబాయి, ఫోర్త్ వన్ NP. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి 1 to 5th వరకు మనకి పరిసరాల విజ్ఞానం 1 సోషల్ బోధిస్తారు. అలాగే పరిసరాల విజ్ఞానం 2 వచ్చేసి మనకి సైన్స్. కానీ ఇక్కడ వచ్చేసరికి 6th నుంచి 7th మనకి ఏంటంటే సోషల్గా వేరువేరుగా డివైడ్ చేస్తారు. సో ఈ విధంగా బోధించడాన్ని ఎవరు సూచించారు అంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. ఈ మధ్యకాలంలో అమెరికాలోని చికాగో నగరంలో సాంఘిక శాస్త్ర నిపుణుల సదస్సు నిర్వహించబడి పాఠశాల బోధనలో వివిధ తరగతులకు సాంఘిక శాస్త్రాన్ని బోధించాలని నిర్ణయించారు. ఎవరు? ఫస్ట్ వన్ క్రీస్తు శకం 1913 to 1914, సెకండ్ వన్ 1915 to 1916, థర్డ్ వన్ 1916 to 1917, ఫోర్త్ వన్ 1917 to 1918. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1900 క్రీస్తు శకం 1916 నుంచి 1917 కాలంలో అమెరికాలోని చికాగో నగరంలో సాంఘిక శాస్త్ర నిపుణుల సదస్సు నిర్వహించబడి పాఠశాల బోధనలో వివిధ తరగతులకు సాంఘిక శాస్త్రాన్ని బోధించాలని నిర్ణయించారు. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక శాస్త్రంలో మంచి దిట్టగా రూపొందగలగడమే కానీ అతనికి తన తోటి వ్యక్తుల పట్ల ఒక సరైన అవగాహన దృక్పథం లేకపోతే అతని సమాజంలో మనుగడ కొనసాగించడం కష్టం అని తెలిపిన వారు ఎవరు? ఫస్ట్ వన్ జేమ్స్ హెమింగ్, సెకండ్ వన్ కొఠారి, థర్డ్ వన్ మక్హట్, ఫోర్త్ వన్ ఆడమ్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక వ్యక్తి ఒక శాస్త్రంలో ఒక మంచి దిట్టగా రూపొందగలడు కానీ అతనికి తన తోటి వ్యక్తుల పట్ల ఒక సరైన అవగాహన దృక్పథం రావాలి అంటే మాత్రం సోషలే అని చెప్పిన వారు మగట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. ఉన్నత మాధ్యమిక పాఠశాలల్లో అంటే ఉన్నత మాధ్యమిక స్థాయిల్లో సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలని సూచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ జాతీయ విద్యా విధానం, సెకండ్ వన్ కొఠారి కమిషన్, థర్డ్ వన్ సెకండరీ విద్యా కమిషన్, ఫోర్త్ వన్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉన్నత మాధ్యమిక స్థాయిలో సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలని సూచించిన వారు కొఠారి కమిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. 1-2 తరగతులకు ఉపాధ్యాయ కరదీపికల ఆధారంగా వాటి స్థాయికి తగిన రీతిలో రూపకల్పన చేసి బోధించాలని సూచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ NPE 1986, సెకండ్ వన్ కొఠారి 1964 to 66, థర్డ్ వన్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1976 to 77, ఫోర్త్ వన్ సెకండరీ విద్యా కమిషన్ 1950 to 53.
52 to 53. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1-2 తరగతులకు ఉపాధ్యాయ కరదీపికల ఆధారంగా వాటి స్థాయికి తగిన రీతిలో రూపకల్పన చేసి బోధించాలని సూచించిన వారు ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1976 to 77. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. హిస్టరీ అనే ఆంగ్ల పదము హిస్టోరియా అనే ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? ఫస్ట్ వన్ లాటిన్, సెకండ్ వన్ గ్రీకు, థర్డ్ వన్ లాటిన్ అండ్ గ్రీకు, ఫోర్త్ వన్ జర్మనీ. ఇది ఫోర్త్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. గ్రీక్ అండి. హిస్టోరియా అనేది గ్రీకు భాషా పదము. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. సివిక్స్ అనే ఆంగ్ల పదము సివిటాస్ అనే ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? ఫస్ట్ వన్ లాటిన్, సెకండ్ వన్ గ్రీకు, థర్డ్ వన్ ఇటాలియస్, ఫోర్త్ వన్ జర్మనీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. లాటిన్ అండి. సివిటాస్ అనేది లాటిన్ భాషా పదము. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. జోగ్రఫీ అనే ఆంగ్ల పదము జియోగ్రాఫియా అనే ఏ భాషా పదాల నుండి ఉద్భవించింది? ఫస్ట్ వన్ లాటిన్, సెకండ్ వన్ గ్రీక్, థర్డ్ వన్ చైనీస్, ఫోర్త్ వన్ జర్మనీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ జియోగ్రాఫియా అనేవి గ్రీక్ పదాలు. నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. ప్రాథమిక తరగతులకు జ్ఞాన నిర్మాణము, విషయ అవగాహన, పటాలు గీసి ప్రదేశాలను గుర్తించుట, ప్రాజెక్ట్ పనులు యశ్పాల్ కమిటీ రూపొందించిన సూత్రాల ఆధారంగా మానవతా విలువలు, సాంఘిక విలువలకు సూక్ష్మ స్థాయిలో బోధించాలని సూచించిన వారు? ఫస్ట్ వన్ NCF 2002, సెకండ్ వన్ NCF 2003, థర్డ్ వన్ NCF 2004, ఫోర్త్ వన్ NCF 2005. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఆల్రెడీ సైకాలజీ, తెలుగు ఇలా ప్రతి దాని గురించి క్లాసెస్ చేస్తున్నాను. అలాగే ఈ విధంగా క్వశ్చన్స్ కూడా చేస్తున్నానండి. ఒకసారి ఛానల్లో విజిట్ చేసి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు అన్ని వీడియోస్ కనిపిస్తాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. NCF 2005 అనేది ప్రాథమిక తరగతులకు జ్ఞాన నిర్మాణము, విషయ అవగాహన, పటాలు గీసి ప్రదేశాలను గుర్తించుట, ప్రాజెక్ట్ పనులు యశ్పాల్ కమిటీ రూపొందించిన సూత్రాల ఆధారంగా మానవతా విలువలు, సాంఘిక విలువలకు సూక్ష్మ స్థాయిలో బోధించాలి అని NCF 2005 తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. ప్రాథమికోన్నత స్థాయిలో పరిసరాల పట్ల, సాంఘిక అంశాల పట్ల అవగాహన, భూగోళము, చరిత్ర, పౌరనీతి, ఆర్థిక అంశాల పట్ల పరిచయం చేయాలని సూచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ జాతీయ విద్యా విధానము, సెకండ్ వన్ కొఠారీ కమిషన్, థర్డ్ వన్ సెకండరీ విద్యా కమిషన్, ఫోర్త్ వన్ యశ్పాల్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రాథమికోన్నత స్థాయిలో పరిసరాల పట్ల, సాంఘిక అంశాల పట్ల అవగాహన, భూగోళము, చరిత్ర, పౌరనీతి, ఆర్థిక అంశాల పట్ల పరిచయం చేయాలని కొఠారీ కమిషన్ మనకి చెప్పింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్. సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం, ఆ సంఘం రూపొందించిన విధము, సంఘంలో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనను తెలియజేయట, దీని లక్షణము అని వివరించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ జేమ్స్ హెమ్మింగ్, సెకండ్ వన్ వెస్లీ, థర్డ్ వన్ JF ఫారెస్టర్, ఫోర్త్ వన్ ఇవి వెస్లీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంఘిక శాస్త్రం అంటే సమాజం యొక్క అధ్యయనము, ఆ సంఘం రూపొందించిన విధము, సంఘంలో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనను తెలియజేయటం, దీని లక్ష్యమని JF ఫారెస్టర్ చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్. NCF 2005 నివేదిక ప్రకారం ఈ క్రింది ఏ తరగతుల్లో భూగోళము, చరిత్ర, అర్థశాస్త్రాలను బోధిస్తూ పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసింపచేయాలి? ఫస్ట్ వన్ 6, 7, 8 తరగతులు, సెకండ్ వన్ 8, 9, 10 తరగతులు, థర్డ్ వన్ 6, 7 తరగతులు, ఫోర్త్ వన్ 1 నుండి 7 తరగతులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 6, 7 తరగతులకు NCF 2005 నివేదిక ప్రకారము 6, 7 తరగతులు భూగోళము, చరిత్ర, అర్థశాస్త్రాలను బోధిస్తూ పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసింపచేయాలని తెలిపారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. పరిసరాల విజ్ఞానమును
పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2లుగా విభజించి 1 అంటే సాంఘిక అంశాలు, 2 అంటే సామాన్య శాస్త్రంగా బోధించాలని సూచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ NCF 2005, సెకండ్ వన్ కొఠారి, థర్డ్ వన్ NPE 1986, ఫోర్త్ వన్ ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పరిసరాల విజ్ఞానం 1, 2లుగా విభజించి 1 అంటే సోషల్ అలాగే 2 అంటే సైన్స్గా బోధించాలని సూచించేవారు ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్, సాంఘిక శాస్త్రమును మన దేశ విద్యా ప్రణాళికలో ఎప్పుడు చేర్చారు? ఫస్ట్ వన్ 1964 to 66, సెకండ్ వన్ 1952 to 53, థర్డ్ వన్ 1973, ఫోర్త్ వన్ 1976 to 1977. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1952-53లో సాంఘిక శాస్త్రము మన దేశ విద్యా ప్రణాళికలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్, సాంఘిక శాస్త్రం ప్రధానంగా ఈ క్రింది అంశాలకు చెందినది? ఫస్ట్ వన్ మానవ చరిత్ర, సెకండ్ వన్ మానవ విజ్ఞానం, థర్డ్ వన్ మానవ సంబంధం, ఫోర్త్ వన్ నవ సమాజ నిర్మాణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మానవ సంబంధంకి సంబంధించింది సాంఘిక శాస్త్రం. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్, చరిత్రకు మూల పురుషుడు? ఫస్ట్ వన్ హెరోడోటస్, సెకండ్ వన్ హేమింగ్స్, థర్డ్ వన్ ఆడమ్ స్మిత్, ఫోర్త్ వన్ అరిస్టాటిల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అరిస్టాటిల్. చరిత్రకు మూల పురుషుడు ఎవరు? అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్, RH దవే ప్రకారం విద్యార్థులు బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా పరిశీలించి పరీక్షించి కనీస లేదా గరిష్ట స్థాయి వరకు తీసుకుని వెళ్ళడానికి తోడ్పడేది? ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి, సెకండ్ వన్ కథన పద్ధతి, థర్డ్ వన్ కృత్యాధార పద్ధతి, ఫోర్త్ వన్ చర్చా పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. RH దవే ప్రకారం విద్యార్థులు బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా పరిశీలించి పరీక్షించి కనీస గరిష్ట స్థాయి వరకు తీసుకుని వెళ్ళడానికి తోడ్పడే దాన్ని మనము కృత్యాధార పద్ధతి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్ అండి. 1 నుండి 7 తరగతుల్లో ప్రాథమిక స్థాయిలో సూక్ష్మంగా బోధించాలని కృత్యాధార బోధనను ప్రోత్సహించి విద్యార్థి సాంఘిక పరిజ్ఞానాన్ని కుటుంబ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ప్రోత్సహించాలని సూచించిన వారు? ఫస్ట్ వన్ కొఠారి కమిషన్, సెకండ్ వన్ ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, థర్డ్ వన్ NPE 1986, ఫోర్త్ వన్ సెకండరీ విద్యా కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కొఠారి కమిషన్ 1 నుంచి 7 తరగతుల్లో ప్రాథమిక స్థాయిలో సూక్ష్మంగా బోధించి కృత్యాధార బోధనను ప్రోత్సహించి విద్యార్థి సాంఘిక పరిజ్ఞానాన్ని కుటుంబ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ప్రోత్సహించాలని కొఠారి కమిషన్ సూచించింది. నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్, 1 నుంచి 5 తరగతులకు సాంఘిక శాస్త్రాన్ని పరిసరాల విజ్ఞానం 1గా బోధించాలని చెప్పిన వారు ఎవరు? ఫస్ట్ వన్ కొఠారి కమిషన్, సెకండ్ వన్ ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, థర్డ్ వన్ సెకండరీ విద్యా కమిషన్, ఫోర్త్ వన్ NPE 1986. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ అండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 నుంచి 5 తరగతులకు సాంఘిక శాస్త్రాన్ని పరిసరాల విజ్ఞానం 1గా బోధించాలని చెప్పిన వారు ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. సో నెక్స్ట్ వన్ 31st వన్, పరిసరాల విజ్ఞానం 1 and 2లను వేరువేరుగా బోధించాలని సూచించిన కమిటీ ఎవరు? ఫస్ట్ వన్ కొఠారి కమిషన్, సెకండ్ వన్ సెకండరీ, థర్డ్ వన్ ఈశ్వరీబాయ్, ఫోర్త్ వన్ యశ్పాల్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పరిసరాల విజ్ఞానం 1 and 2లను వేరువేరుగా బోధించాలని కూడా సూచించిన కమిటీ కూడా మనకి ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. సో నెక్స్ట్ వన్ 32, జేమ్స్ హేమింగ్స్ ప్రకారము సాంఘిక శాస్త్రము? ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్రం ఒక సబ్జెక్టు సమాఖ్య, సెకండ్ వన్ మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుంది, థర్డ్ వన్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల సంబంధిత అంతర సంబంధాల అధ్యయనం, ఫోర్త్ వన్ సమాజం యొక్క అధ్యయనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జేమ్స్ హెమింగ్స్ ప్రకారము సాంఘిక శాస్త్రము చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల సంబంధిత అంతర సంబంధాల అధ్యయనము. సో నెక్స్ట్ క్వశ్చన్ 33rd క్వశ్చన్, విద్యార్థుల్లో 10 మౌలికాంశాల పట్ల చైతన్యం తీసుకురావడమే సాంఘిక అధ్యయనంగా నిర్వచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ కొఠారి కమిషన్, సెకండ్ వన్ NPE 1986, థర్డ్ వన్ NPE 1968, ఫోర్త్ వన్ సెకండరీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎన్పిఈ 1986 విద్యార్థుల 10 మౌలిక అంశాల పట్ల చైతన్యం తీసుకురావడమే సాంఘిక అధ్యయనంగా నిర్వచించింది. నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్ అండి. మానవ సంఘమును అభివృద్ధి చేసి తీర్చగలిగిన ప్రత్యక్ష సంబంధం కలిగిన విషయాలు సాంఘిక వర్గంలోని ఒక మానవుని నిర్మాణాత్మక సభ్యునిగా చేయు విషయాలు సాంఘిక శాస్త్ర పరిధిలోకి వచ్చును అని నిర్వచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఈవి వెస్లీ, సెకండ్ వన్ జేమ్స్ హెమ్మింగ్స్, థర్డ్ వన్ విక్టోరియా విద్యా బోర్డ్, ఫోర్త్ వన్ పునర్వ్యవస్థీకరణ సమాఖ్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విక్టోరియా విద్యా బోర్డ్ మానవ సంఘంను అభివృద్ధి చేసి తీర్చిదిద్దగలిగిన ప్రత్యక్ష సంబంధం కలిగిన విషయాలు సాంఘిక వర్గంలోని ఒక మానవుడి నిర్మాణాత్మకమైన సభ్యునిగా చేయు విషయాలు సాంఘిక శాస్త్ర పరిధిలోకి వచ్చినని విక్టోరియా విద్యా బోర్డు నిర్వచించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్. మానవ సమాజ అభ్యున్నతికి తోటి మానవుల సమాఖ్యలో కలిసి జీవించే విధానాన్ని తన అభ్యున్నతికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష అంశాల పట్ల అవగాహనను పెంపొందించే శాస్త్రమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు? ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్ర పునర్వ్యవస్థీకరణ సమాఖ్య, సెకండ్ వన్ కొఠారి, థర్డ్ వన్ జేఎఫ్ ఫారెస్టర్, ఫోర్త్ వన్ ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంఘిక శాస్త్ర పునర్వ్యవస్థీకరణ సమాఖ్యం మానవ సమాజ అభ్యున్నతికి తోటి మానవుల సమాఖ్యలో కలిసి జీవించే విధానాన్ని తన అభ్యున్నతికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష అంశాల పట్ల అవగాహన పెంపొందించే శాస్త్రమే సాంఘిక శాస్త్రం అని సాంఘిక శాస్త్ర పునర్వ్యవస్థీకరణ సమాఖ్య నిర్వచించింది. నెక్స్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్. విద్యార్థులు సాంఘిక శాస్త్రంలోని కీలక అంశాలను బోధించడంలో ఎదురయ్యే అంశాలను పరిగణలోకి తీసుకొని చిన్న తరగతులకు ముఖ్యంగా వారు నివసించే స్థానిక పరిసరాలు, ప్రాంతీయ సమాచారాలు, పండుగలు, వేడుకల గురించి పరిచయం కలిగించాలని సూచించిన వారు? ఫస్ట్ వన్ కొఠారి కమిషన్, సెకండ్ వన్ సెకండరీ కమిషన్, థర్డ్ వన్ యశ్పాల్, ఫోర్త్ వన్ ఈశ్వరీబాయ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కొఠారి కమిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 37th క్వశ్చన్. సామాజిక శాస్త్రాల్లో అంశం కానిది ఏది? ఫస్ట్ వన్ పరిశోధన అన్వేషణల ఫలితంగా అభివృద్ధి చెందాయి, సెకండ్ వన్ మానవ జ్ఞానాభివృద్ధికి తోడ్పడతాయి, థర్డ్ వన్ విద్యార్థుల అభ్యసన పరంగా ఉపయుక్తము, ఫోర్త్ వన్ వయోజనులకు కళాశాల విద్యార్థులకు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సామాజిక శాస్త్రాల్లో అంశం కానిది విద్యార్థులకు అభ్యసన పరంగా ఉపయుక్తం అనేది కాదు. మనకి మిగతావన్నీ కూడా అయినవి వస్తాయండి. సామాజిక శాస్త్రాల్లో అంశాలు ఏంటేంటి? పరిశోధన అన్వేషణల పట్ల అభివృద్ధి చెందాయి, మానవ జ్ఞానాభివృద్ధికి తోడ్పడతాయి, వయోజనులకు కళాశాల విద్యార్థులకు ఈ సామాజిక శాస్త్రాలు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మనకి అంశాలు అనేవి ఉన్నాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్. బోధనాభ్యసన ప్రక్రియలో పరిసరాన్ని ఒక ఆయుధంగా స్వీకరించి బాల్యంలోనే సత్పౌరులనండి ఇది కావలసిన హితబోధకును దేశభక్తిని ప్రేరేపించేదిగా ఉండాలని సూచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ కొఠారి కమిషన్, సెకండ్ వన్ ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, థర్డ్ వన్ ఎన్పిఈ, ఫోర్త్ వన్ యశ్పాల్ కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ సూచించింది ఏమని? బోధనా అభ్యసన ప్రక్రియలో పరిసరాన్ని ఒక ఆయుధంగా స్వీకరించి బాల్యంలోనే సత్పౌరులకు కావాల్సినటువంటి హితబోధను దేశభక్తిని ప్రేరేపించేదిగా ఉండాలని సూచించింది. మనకి సూచించింది? ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ 39th క్వశ్చన్. ప్రస్తుతం మన రాష్ట్రం యొక్క కరికులంలో 3, 4, 5 తరగతుల యొక్క సాంఘిక శాస్త్రం ఫస్ట్ పరిసరాల విజ్ఞానం 1గా పేర్కొనడం జరుగుతుంది, సెకండ్ పరిసరాల విజ్ఞానం 2గా పేర్కొనడం జరుగుతుంది, పై 2 విధాలుగా పేర్కొనడం జరుగుతుంది, ఫోర్త్ వన్ పరిసరాల అధ్యయనంగా పేర్కొనడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ప్రస్తుతం అయితే మనకి ఫోర్త్ వన్ అండి, పరిసరాల అధ్యయనంగా పేర్కొనడం జరుగుతుంది. అంతే కదా, కొత్త బుక్స్ చూసారు కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ 48th క్వశ్చన్. ఓకియోనామస్ అనగా అర్థం ఏంటి? ఫస్ట్ వన్ గృహము, సెకండ్ వన్ అర్థశాస్త్రము, థర్డ్ వన్ నిర్వహణాధికారము, ఫోర్త్ వన్ గృహ నిర్వహణాధికారుల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకియోనామస్ అంటే గృహ నిర్వహణాధికారులు అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్ 41st క్వశ్చన్, గతానికి సంబంధించిన విషయాలను శాస్త్రీయంగా నమోదు చేసిన లభించే సమాచారంను ఏమంటారు? ఫస్ట్ వన్ భూగోళ శాస్త్రము, సెకండ్ వన్ చరిత్ర, థర్డ్ వన్ పౌరనీతి, ఫోర్త్ వన్ అర్థశాస్త్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్ ఈ 50 క్వశ్చన్స్ కూడా సోషల్కి సంబంధించి. లైవ్కి ఎవరైనా మధ్యలో వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఫస్ట్లో మనం సైన్స్ ఒక 50 క్వశ్చన్స్ చూసుకున్నాము. ఇప్పుడు ఇవి 50 క్వశ్చన్స్ కూడా మనకి సోషల్ అండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గతానికి సంబంధించిన విషయాలను శాస్త్రీయంగా నమోదు చేసిన లభించే సమాచారాన్ని చరిత్ర అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ 42nd క్వశ్చన్, హిస్టోరియా అనగా ఫస్ట్ వన్ మానసిక రుగ్మత, సెకండ్ వన్ శాసనాలను చదవడం, థర్డ్ వన్ నూతన విషయాలను పరిశోధన అన్వేషణ చేయుట, ఫోర్త్ వన్ సమాజంలో మానవుడు అతని సంబంధ బాంధవ్యాలను గురించి తెలుపుట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హిస్టోరియా అనగా నూతన విషయాలను పరిశోధన అన్వేషణ చేయుట. సో నెక్స్ట్ క్వశ్చన్ 43rd క్వశ్చన్, సాంఘిక శాస్త్రానికి సంబంధించిన సెకండరీ విద్యా కమిషన్ సూచించిన అంశం కానిది. సో ఫస్ట్ వన్ భారతీయ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం అనే పదం నూతనమైనది. సెకండ్ వన్ ఒక సమూహంగా అధ్యయనం చేయడం వలన విద్యార్థి సాంఘిక పరిసరాలు సర్దుబాటును చేసుకోవడానికి సహకరిస్తుంది. థర్డ్ వన్ విశాల దృక్పథంతో సామాజిక పరమైన స్నేహము, సోదర భావము, సహకార తత్వము మొదలగు నూతన విషయాల పట్ల అభిరుచిని పెంపొందిస్తుంది. ఫోర్త్ వన్ సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించింది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కానిది వచ్చేసి మనకి ఇది కాదు. సాంఘిక శాస్త్రం అనేది ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించింది అనేది కాదు. మిగతా మూడు కూడా అవును. భారత జాతీయ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం అనే పదం నూతనమైంది. ఇది మనకి సాంఘిక శాస్త్రానికి సంబంధించింది. ఒక సమూహంగా అధ్యయనం చేయడం వల్ల విద్యార్థి సాంఘిక పరిసరాలు సర్దుబాటు చేసుకోవడానికి సహకరిస్తుంది. అలాగే విశాల దృక్పథంతో సామాజిక పరమైన స్నేహము, సోదర భావము, సహకార తత్వము మొదలగు నూతన విషయాల పట్ల అభివృద్ధిని పెంపొందించుట. ఈ మూడు కూడా మనకి సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అంశాలు. ఏంటి? సెకండరీ విద్యా కమిషన్ సూచించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 44th క్వశ్చన్, జాన్ వి మైకేల్స్ అభిప్రాయం ప్రకారము సాంఘిక శాస్త్రము ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్రం ఒక సబ్జెక్టు సమాఖ్య, సెకండ్ వన్ సాంఘిక అధ్యయనం మనిషి మరియు అతని సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్య ప్రతిచర్యలు, థర్డ్ వన్ సమాజం యొక్క అధ్యయనము, ఫోర్త్ వన్ బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంఘిక అధ్యయనం మనిషికి మరియు అతని సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్య ప్రతిచర్యలు, జాన్ వి మైకేల్స్ అభిప్రాయం ప్రకారం. సో నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్, ఇందులో సామాజిక శాస్త్రాలకు సాంఘిక శాస్త్రానికి గల తేడాను సూచించే అంశం ఏది? ఫస్ట్ వన్ సామాజిక శాస్త్రాలు బాలికలకు బోధన కోసం సాంఘిక శాస్త్రం మానవ జ్ఞానాభివృద్ధికి తోడ్పడతాయి. సెకండ్ వన్ సామాజిక శాస్త్రాలు మానవ కార్యకలాపాలను గురించి సిద్ధాంత చర్చకు సాంఘిక శాస్త్రం ఆచరణయోగ్యమైన విషయాలకు ప్రాధాన్యతనిస్తాయి. థర్డ్ వన్ సామాజిక శాస్త్రాలు విద్యార్థులకు అభ్యసనపరంగా సాంఘిక శాస్త్రం వయోజనులకు ఉపయుక్తంగా ఉంటాయి. సామాజిక శాస్త్రాలు విషయ జ్ఞానాన్ని ఉపయోగించే విధానాన్ని తెలపడానికి, సాంఘిక శాస్త్రం విషయ జ్ఞానం పొందడానికి ప్రాధాన్యతనిస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇవన్నీ కూడా మనకి తప్పులు. థర్డ్ది, ఫోర్త్ది, ఫస్ట్ది తప్పులండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏంటి? సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రానికి డిఫరెన్స్ చూపించమన్నాడండి. సామాజిక శాస్త్రం అంట మానవ కార్యకలాపాలను గురించి సూచిస్తుంది. సిద్ధాంత చర్చకు సాంఘిక శాస్త్రం ఆచరణయోగ్యమైనదంట. సో చూసారా, సామాజిక శాస్త్రం మానవ కార్యకలాపాలను గురించి, అలాగే సాంఘిక శాస్త్రం సిద్ధాంత చర్చకు ఆచరణయోగ్యమైనవి. సో నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్, పరిసరాల విజ్ఞానం 1లో విద్యార్థులకు ఈ క్రింది ఏ అంశాలను అలవర్చుకునే విధంగా తగిన ప్రోత్సాహాన్ని అందించాలి? ఫస్ట్ వన్ పరిసరాల పరిరక్షణ, సెకండ్ వన్ పరిసరాల పరిరక్షణ విభిన్న ఆలోచన సమస్య పరిష్కార శక్తి, సెకండ్ వన్ పరిసరాల గురించి పరిశీలన పరిసరాల ద్వారా అభ్యసనం, థర్డ్ వన్ సృజనాత్మకత క్రియాత్మక ఆలోచన పరిసరాల రక్షణ, ఫోర్త్ వన్ ఉపజ్ఞత సంపూర్ణ అవగాహన స్వీయ అభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పరిసరాల విజ్ఞానం 1లో విద్యార్థులకు పరిసరాల గురించి పరిశీలన పరిసరాల ద్వారా అభ్యసనం అనేది ప్రోత్సహిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 47th క్వశ్చన్,
పరపోషిత వికాసాభివృద్ధి అనగా ఫస్ట్ మన పరిసరాలను పరిరక్షించి రాబోయే తరానికి అందించుట, సెకండ్ వన్ స్త్రీ పురుషులకు సమాన అవకాశాలను కల్పించుట, థర్డ్ వన్ మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుట, ఫోర్త్ వన్ సాంస్కృతిక వారసత్వ సంపదలను పదిలంగా కాపాడి రాబోయే తరాల వారికి అందించుట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఫస్ట్ 50 క్వశ్చన్స్ సైన్స్ చెప్పుకున్నాము. ఈ 50 కూడా సోషల్ అండి. ఎవరైనా లాస్ట్లో వీడియో చూసినట్లయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఫస్ట్లో ఒక 50 మనం సైన్స్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే నాకు టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉన్నాయి. వాటిని డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఓపెన్ కావట్లేదు అంటున్నారు. సో మీరేం చేస్తారంటే అబౌట్ సెక్షన్లోకి వెళ్తే నేను ఆ లింక్స్ అనేవి నా యూట్యూబ్ ఛానల్లోనే పెట్టాను అబౌట్ సెక్షన్లో. సో దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. పరపోషిత వికాసాభివృద్ధి అనగా సాంస్కృతిక వారసత్వ సంపదలను పదిలంగా కాపాడి రాబోయే తరాల వారికి అందించుట. సో నెక్స్ట్ క్వశ్చన్ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది 48th క్వశ్చన్ అనేది ఫస్ట్ వన్ సూక్ష్మ బోధనలో కొంత మార్పును తెచ్చింది, సెకండ్ వన్ సనాతన విద్యా బోధనలో కొంత మార్పును తెచ్చింది, థర్డ్ వన్ సాంప్రదాయిక విద్యా బోధనలో కొంత మార్పును తెచ్చింది, ఫోర్త్ వన్ ప్రాచీన విద్యా బోధనలో కొంత మార్పును తెచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. నెక్స్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ కూడా ప్లేలిస్టుల రూపంలో ఉంటాయి. ఆ ప్లేలిస్టులు ఓపెన్ చేసుకుంటే మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు. క్లాసెస్ చేస్తున్నాను. అలాగే ఇదే విధంగా సైకాలజీ క్లాసెస్ మస్ట్ అండ్ షుడ్గా చేస్తున్నానండి. అలాగే ప్రతి సబ్జెక్ట్ సైకాలజీ, తెలుగు, మెథడాలజీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ కూడా నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్ కూడా ఈ విధంగా బిట్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. ప్రీవియస్ బిట్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ రెండు ఒకే వీడియోలో ఉండే విధంగా ప్రతి టాపిక్ నుంచి కవర్ చేస్తున్నాను. సో అవన్నీ ఒకసారి చూడండి. ఆల్రెడీ సగం చేస్తున్నాను. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. బేసిక్ ఎడ్యుకేషన్ అనేది సాంప్రదాయిక విద్యా బోధనలో కొంత మార్పును తెచ్చింది. సో ఎక్కడితో అయితే ఈరోజు మనము సైన్స్లో ఒక 50 బిట్స్, సోషల్లో ఒక 50 బిట్స్, మెథడాలజీకి సంబంధించి మనం కవర్ చేసుకున్నామండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కనీసం ఒక్కొక్కరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.